ఒక క్రిస్టియన్ ఉమెన్గా హెడ్ కవరింగ్ వేసుకోవాలా? ద ఆన్సర్ ఈజ్ విల్ ఫైండ్ అవుట్. క్రిస్టియానిటీలోనే మోస్ట్ డిబేటెడ్ టాపిక్ ఇది. ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి దీని మీద. వీడియో ఎండింగ్ కల్లా వేసుకోవాలా లేదా అని మీకే తెలుస్తుంది. ఫస్ట్ వ్యూ పాయింట్ ఏంటంటే ఉమెన్ హెడ్ కవర్ వేసుకోవాలి అని. 1 Corinthians 11:2లో పాల్ చెప్తాడు, ఎవ్రీ ఉమెన్ హూ ప్రేస్ ఆర్ ప్రీచెస్ షుడ్ కవర్ దేర్ హెడ్ అని. ఇది ఒక సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ మోడెస్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఎవరైతే హెడ్ కవర్ చేసుకోరో, ఉమెన్ హెడ్ షేవ్ చేసుకుంటే ఎంత హ్యూమిలియేషనో అంత హ్యూమిలియేషన్ అని పాల్ చెప్తాడు. ఉమెన్ కి హెడ్ కవరింగ్ ఒక సింబల్ దట్ షీ ఈజ్ సబ్మిట్టింగ్ హర్ సెల్ఫ్ టు గాడ్ అని. మోడర్న్ వరల్డ్ లో ఓన్లీ 10% క్రిస్టియన్ ఉమెన్ దీన్ని ఫాలో అవుతున్నారు. నా సెకండ్ వ్యూ పాయింట్ ఏంటంటే ఉమెన్ హెడ్ కవర్ వేసుకోవాల్సిన అవసరం లేదని. పాల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ కొరింథియన్స్ వాళ్ళకే. ఏన్షియంట్ టైమ్స్ లో హెడ్ కవరింగ్ ఒక కల్చరల్ థింగ్, సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ స్టేటస్ అని. థియాలజికల్ రిక్వైర్మెంట్స్ కన్నా స్కాండిల్స్ ని అవాయిడ్ చేయడానికి వేసుకునేవాళ్ళు. టైమ్స్ హ్యావ్ చేంజ్. అవి ఓన్లీ కల్చరల్ ప్రాక్టీసెస్ మాత్రమే కానీ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలని లేదు. కొరింథియన్స్ 11 చెప్తుంది మోడెస్టీ అండ్ రెస్పెక్ట్ కోసమని. ఉమెన్ హార్ట్ అండ్ బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవుట్వర్డ్ అపియరెన్స్. ఇది స్పెసిఫికల్లీ కొరింథియన్ చర్చ్కి పాల్ చెప్తున్నాడు. గలేషియన్స్ 5:1లో ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. ఇది ఒక రూల్ కాదు, బట్ ఎ పర్సనల్ చాయిస్. 90% ఆఫ్ క్రిస్టియన్ ఉమెన్స్ డజంట్ వేర్ హెడ్ కవరింగ్. ఆ టైంలో అది ఒక కల్చరల్ థింగ్, కానీ ఇప్పుడు అది కాదు. సో ద ఆన్సర్ ఈస్ యువర్ పర్సనల్ డెసిషన్. నేను వేసుకోవాలని చెప్పను, అలా అని వేసుకోకూడదు అని కూడా చెప్పను, ఎందుకంటే ఇది వెరీ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. 2 వ్యూ పాయింట్స్ చూస్తే 2 లాజికల్గా కరెక్ట్గానే ఉన్నాయి. మరి వేసుకోకపోయినా ఏం పర్లేదు అని నాకు అనిపిస్తుంది. లైక్ దట్ ఈస్ మై పర్సనల్ బిలీఫ్. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది గ్రీట్ ఈచ్ అదర్ విత్ హోలీ కిస్ అని. మనం చేస్తామా? లేదు, మనం చేయం. యూరోప్ వాళ్ళు, అమెరికా వాళ్ళే చేస్తారు. అండ్ జీసస్ చెప్తారు వాష్ ఈచ్ అదర్ ఫీట్ అని, కానీ మనం చేస్తామా? మనం చేయం. అండ్ ఇంకోటి కూడా ఉంది, డు నాట్ మ్యారీ యువర్ అంకుల్స్ ఆర్ కజిన్స్ అని, కానీ సౌత్ ఇండియాలో అండ్ డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్లో వీ డూ ఇట్. బట్ ఫైనల్గా ఏం చెప్తా అంటే వేసుకున్న మాత్రాన హోలీ అని కాదు, తీసేసిన మాత్రాన అన్హోలీ అని కాదు. ఇది జస్ట్ ఒక కల్చరల్ థింగ్ మాత్రమే. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరిని జడ్జ్ చేయను, అలాని ఎవరిని రిమూవ్ చేయమను, అలాని ఎవరిని వేసుకోమని చెప్పను. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ బిలీఫ్. దేవుడు హార్ట్ని చూస్తాడు, బట్ ఆల్సో అవుట్వర్డ్ అపియరెన్స్ కూడా చాలా ముఖ్యం. స్పిరిచువల్గా గ్రో అయ్యామా లేదా, దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. సింపుల్ యాజ్ దాట్. అంతే.